హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హబీ స్వీటీ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీకు తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక హాఫ్ కేజీ మటన్ అయితే నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఒక కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కట్ చేసి పక్కన పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ అయితే మనం మంచిగా వేగనివ్వాలి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇక్కడ నేను ఒక 2 టమాటాలను అయితే ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా టమాటా ఆనియన్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల మన మటన్ కర్రీకి మంచి గ్రేవీ అనేది వస్తుందండి. ఇప్పుడు టమాటాని అయితే మంచిగా ఉడకనివ్వాలి. టమాటా అయితే ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న మటన్ పీసెస్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకోవాలి మనం. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు అనేది వేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేదంటే మీరు కరివేపాకు అనేది స్కిప్ చేయొచ్చండి. ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే నేను అల్లం పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ అనేది ఈ టైంలోనే వేసుకోండి. ఇలా వేయడం వల్ల మనకు మటన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. అల్లం పేస్ట్ మటన్ పీసెస్కి కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలండి. అప్పుడు అల్లం పేస్ట్ అనేది మటన్ పీసెస్కి మంచిగా పడుతుంది. చూడండి, ఈ విధంగా 5 నిమిషాల తర్వాత ఇందులోనైతే మనం రుచికి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. అలాగే ఇందులోనే కారాన్ని కూడా వేసుకోవాలండి. మటన్ కర్రీలో కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు కారం మొత్తం కలిసేటట్టుగా అయితే ఒకసారి మటన్ కర్రీని కలుపుకోవాలి మనం. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత అయితే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అప్పుడు కారం అనేది మంచిగా ఉడికిపోతుందండి. మటన్కి కూడా మంచిగా పడుతుంది. ఇలా 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో మనం తగినన్ని వాటర్ అనేది పోసుకోవాలి. ఇక్కడ మనం మటన్ మునిగే వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఒకసారి ఈ విధంగా కలుపుకొని వాటర్ క్వాంటిటీ సరిపోయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు దీని మీద మనం కుక్కర్ మూత పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. త్రీ విజిల్స్ తర్వాత చూడండి, ఒక 60% వరకు అయితే మటన్ ఉడికిపోయి ఉంటుందండి. చూడండి, ఒక 60% అయితే మటన్ అనేది ఉడికిపోయింది. వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదండి. ఇప్పుడు ఈ వాటర్ అన్ని ఇంకిపోయే వరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే రుచి అనేది చూసుకొని ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే వేసుకోవాలండి. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది తక్కువ అనిపించింది, అందుకని నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు అనేది వేసుకోవాలండి. నేను ముందుగా మసాలాలు ఎందుకు వేయలేదంటే మసాలాలు వేసామనుకోండి మటన్ అనేది త్వరగా కుక్ అవ్వదు, అందుకని నేను వేసుకోలేదు. ఇక్కడైతే నేను ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని అలాగే కొంచెం గరం మసాలాని వీటితో పాటు నేను కొంచెం మటన్ మసాలాని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని అయితే మనం వాటర్ ఇంకిపోయే వరకు అయితే ఉడికించుకోవాలి మటన్ని. వాటర్ మొత్తం ఇంకిపోవాల్సిన అవసరం లేదండి. మటన్ కర్రీ కొంచెం గ్రేవీలాగా ఉంటే సరిపోతుంది. చూడండి, వాటర్ అయితే ఇంకిపోయి మంచిగా గ్రేవీ లాగా అయితే రెడీ అయిపోయింది కర్రీ అనేది. ఫైనల్గా అయితే ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు అయితే మనం ఉడికించుకోవాలి దీన్ని. ఐదు నిమిషాల తర్వాత చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడ్డానికైతే చాలా బాగుంది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. చూడండి, ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.